కృష్ణవంశీ ప్రస్తుతం మురారి రీ రిలీజ్ సందడితో ఉన్నారు. అయితే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ మూవీని ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మురారి ట్రెండింగ్లో ఉంది. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు ఫ్యాన్స్తో కృష్ణవంశీ చేస్తున్న చిట్ చాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మురారి విశేషాలను ఫ్యాన్స్ అడుగుతుండడం, కృష్ణవంశీ రిప్లైలు ఇస్తుండడం అందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలోనే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆయన్ని కొన్ని క్వశ్చన్లు అడిగారు. రామ్ చరణ్ కోసం ఆల్రెడీ ఐడియా స్క్రిప్ట్ రెడీగా ఉందని, అతను టైం ఇస్తే సినిమాను వెంటనే చేస్తానంటూ కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. ఇక తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్ కృష్ణవంశీని ఓ ప్రశ్న అడిగారు. మీరు కూడా మాలాగే గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నారా అని. సో దానికి కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు. రామ్ చరణ్ తన బిడ్డ లాంటి వాడని, గేమ్ చేంజర్ కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానని, అది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. ఇక గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతుందని, జరగండి పాట వింటేనే ఆ విషయం అర్థమైపోతుందని ఓ నెటిజన్ అన్నాడు. అలా మాట్లాడకూడదంటూ, అంత నెగిటివిటీ వద్దు అని, సినిమా బాగుంటుందని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. ఇక శంకర్ అవుట్డేటెడ్ అయిపోయారు, ఆయన పని అయిపోయింది, ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతుందని మరో నెటిజన్ అన్నాడు. దానికి కూడా కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. అయితే శంకర్ గొప్ప దర్శకుడు, విజనరీ ఉన్న డైరెక్టర్. ఒక పాట గ్లిమ్స్ చూసి జడ్జ్ చేయకూడదు అంటూ గేమ్ చేంజర్ మీద తనకున్న నమ్మకాన్ని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. ఇక ఆయన సీక్వెల్ పార్ట్ 2 గురించి అందరూ అడుగుతున్నారు. అయితే తన దగ్గర ఒకటే ఉంటుందని, పార్టులు సీక్వెల్స్ ఉండవని ఖరాఖండిగా చెప్పేశారు కృష్ణవంశీ. సింధూరం, మురారి వంటి చిత్రాలను పార్ట్ 2 లైన్స్ నెటిజన్లు చెబుతుంటే కృష్ణవంశీ దండం పెట్టేస్తున్నారు.